కాసేపట్లో లోక్సభలో కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రసంగించనున్నారు. అమిత్ షా ప్రసంగం తర్వాత 3 కీలక బిల్లులపై ఓటింగ్ జరగనుంది. డీలిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లులపై ఓటింగ్ నిర్వహిస్తారు. విపక్షాలు వ్యతిరేకిస్తూ ఉండడంతో బిల్లుల ఆమోదంపై ఉత్కంఠ నెలకొంది. బిల్లులు ఆమోదింపజేసుకునేందుకు కేంద్రం విశ్వ ప్రయత్నాలు చేస్తోంది. మద్దతు కోసం ఇప్పటికే విపక్ష నేతలతో చర్చలు జరిపారు కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు. లోక్సభలో 540 సీట్లు ఉండగా బిల్లుల ఆమోదానికి 2/3 మెజారిటీ అవసరం ఉంది. 2/3 మెజారిటీకి 360 సీట్లు కావాలి. ప్రస్తుతం ఎన్డీఏకు 293 సీట్లు మాత్రమే ఉన్నాయి. బిల్లుల ఆమోదానికి ఇంకా 67 సీట్లు కావాలి. నాన్ ఎన్డీఏ, నాన్ యూపీఏ పార్టీల ఎంపీలపై ఇప్పుడు బీజేపీ ఆశలు పెట్టుకుంది. రైట్, ఇదే అంశంపై పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి వెంకటేష్ అడిగి తెలుసుకుందాం. వెంకటేష్, చెప్పండి, బిల్లులపై ఓటింగ్ ఎప్పుడు జరుగుతుంది? కాసేపట్లో అమిత్ షా ఏం మాట్లాడబోతున్నారు? 6 గంటలకు కేంద్ర హోంమంత్రి అమిత్ షా లోక్సభలో సమాధానం చెప్పబోతున్నారు. సో నిన్న ఉదయం 11 గంటలకు ప్రారంభమైన చర్చ ఇంకా కొనసాగుతూనే ఉంది. ఇటు అధికార విపక్ష సభ్యులన్నీ కూడా మాట్లాడారు. చాలా అనేక ప్రశ్నలు లేవనెత్తారు. సో ఈ అనుమానాలకు వీటన్నిటి కూడా సమాధానం అమిత్ షా ఇవ్వబోతున్నారు. సో ప్రధానంగా ఉన్నటువంటి అంశం 50% ప్రోరేటా బేసిస్ని ఏదైతే పెంచుతున్నారో ఆ బేసిస్కి సంబంధించినటువంటి అంశాన్ని ఆ బిల్లులో ఇన్కార్పొరేట్ చేస్తారా లేదా అనేటువంటి ఒక ప్రశ్న ప్రధానంగా విపక్షాలు అడుగుతున్నాయి. సో ఆ నేపథ్యంలో విపక్షాల ప్రశ్నలకు కేంద్ర హోంమంత్రి ఏం సమాధానం చెప్తారు అన్న దాన్ని బట్టి ఫర్దర్గా ఈ బిల్లుకు సంబంధించినటువంటి విషయాలన్నీ ఆధారపడి ఉన్నాయి. నిజానికి మనం బలాబలాలు కనుక చూస్తే కేంద్ర ప్రభుత్వానికి ఇటు లోక్సభలో 2/3 మెజారిటీ లేదు. సో సింపుల్ మెజారిటీ ఎన్డీఏ భాగస్వామ్య పక్షాలపైన ఆధారపడి బీజేపీ తన ప్రభుత్వాన్ని కొనసాగిస్తుంది. సో ఆ నేపథ్యంలో 2/3 మెజారిటీ తీసుకురావడం కూడా చాలా కష్టమైనటువంటి పని. ఇప్పటికీ సమాజ్వాదీ పార్టీ కానీ అలాగే ఇటు డిఎంకే, తృణమూల్ కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్, సో ప్రధానమైనటువంటి విపక్ష పార్టీలన్నీ కూడా ఖచ్చితంగా ఈ బిల్లును ఓడించి తీరుతామని స్పష్టం చేశారు. అసలు ఇది మహిళా రిజర్వేషన్ బిల్లు కాదు అని రాహుల్ గాంధీ చెప్తున్నారు. కేవలం మహిళలను అడ్డుగా పెట్టుకొని రాజకీయ ముఖచిత్రాన్ని, దేశ రాజకీయ ముఖచిత్రాన్ని, పొలిటికల్ మ్యాప్ను మార్చడానికి ఈ డీలిమిటేషన్ అనేటువంటి అంశాన్ని బీజేపీ తీసుకొచ్చింది. కాబట్టి దీన్ని ఎట్టి పరిస్థితిలో కూడా పాస్ చేయించేటువంటి పరిస్థితి ఉండదు. డెఫినెట్గా దీనికి అడ్డుకొని తీరుతామని రాహుల్ గాంధీ ప్రకటించినటువంటి నేపథ్యంలో ఈ బిల్లు పైన అనేక నీడలు కమ్ముకున్నాయి. సో ప్రధానమైనటువంటి పార్టీలన్నీ కూడా ఆల్మోస్ట్ మనం చూస్తున్నాం. ఎన్డీఏ పార్టీలకు 294 ఎంపీల బలం మాత్రమే 294 ఎంపీల బలం మాత్రమే ఉంటే ఇప్పుడు కేవలం దీనికి సంబంధించి 2/3 మెజారిటీకి అవసరమైనటువంటి సభ్యుల బలం 360. సో గ్యాప్ ఆల్మోస్ట్ 66 ఎంపీస్ గ్యాప్ ఉంది. సో ఆ గ్యాప్ని ఎలా ఫిల్ చేస్తారన్నదే ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్నగా ఉంది. ఒకవేళ సమాజ్వాదీ పార్టీ కానీ అలాగే ఇటు తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కనుక వాకౌట్ చేస్తే కొంత సులభంగా ఈ బిల్లు పాస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. లేదు వారందరూ కలిసి సభలో బిల్లుకు కనుక వ్యతిరేకంగా ఓటు వేస్తే ఈ బిల్లు వీగిపోయేటువంటి అవకాశం మనకు కనబడుతోంది. రైట్ వెంకటేష్, మరి లోక్సభలో బలాలు ఎలా ఉన్నాయి? ఒకవేళ ఓటింగ్ జరిగితే నెగ్గే అవకాశం ఉందా? కేంద్రం ఎలాంటి ప్రయత్నాలు చేస్తోంది? ప్రస్తుతం ఉన్నటువంటి బలాల సంఖ్య చూస్తే ఎన్డీఏకు 2/3 మెజారిటీ లేదు. నిజానికి బీజేపీకి సింపుల్ మెజారిటీ కూడా లేదు. కేవలం భాగస్వామ్య పక్షాలు ఇటు జేడీయూ, టీడీపీ పైన ఆధారపడి బీజేపీ ప్రభుత్వాన్ని నడుపుతోంది. సో అటువంటి క్లిష్టమైనటువంటి సమయంలో 2/3 మెజారిటీతో అవసరమైనటువంటి రాజ్యాంగ సవరణ బిల్లును ప్రభుత్వం ముందుకు తీసుకొచ్చింది. సో బలం లేని సమయంలో ఎందుకు ఇలాంటి క్లిష్టమైనటువంటి బిల్లును తీసుకొచ్చింది అన్న దానికి ఎక్కడ కూడా సమాధానం లేనటువంటి పరిస్థితి. అయితే మహిళా రిజర్వేషన్ అంశాన్ని ముందుకు పెడితే డెఫినెట్గా ఇతర విపక్ష పార్టీలు కలిసి వస్తాయని బీజేపీ అంచనా వేసినట్టుంది. సో కానీ అంచనాలు మాత్రం తప్పుతున్నాయి. అంచనాలకు అనుగుణంగా విపక్షాలు ఏవి కూడా బీజేపీ ఎన్డీఏ తీసుకొచ్చినటువంటి బిల్లుకు మద్దతు ఇచ్చేటువంటి పరిస్థితి కనబడడం లేదు. ఖచ్చితంగా ఈ బిల్లును ఓడించి తీరుతామని చెప్తున్నటువంటి నేపథ్యంలో ఆల్మోస్ట్ 66 మంది ఎంపీల గ్యాప్ ఉంది. సో మెజారిటీకి అవసరమైనటువంటి 360 ఇంకా బీజేపీ దగ్గర లేదు. సో ఆ గ్యాప్ను ఫిల్ చేసేటువంటి పరిస్థితి కూడా లేదు. విపక్షాలు ఇన్ టోటోగా పూర్తిగా ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నాయి. సో ఈ డీలిమిటేషన్ వల్ల ప్రధానంగా పవర్స్ ఏవైతే ఉన్నాయో పార్లమెంటుకు ఉన్నటువంటి పవర్స్ అన్నిటిని కూడా డీలిమిటేషన్ కమిషన్కి అప్పగిస్తే అది తన ఇష్ట రాజ్యంగా డీలిమిటేషన్ చేసి అనేక రాజకీయ పార్టీల యొక్క ప్రయోజనాలను దెబ్బతినేలా చేస్తుందనేటువంటి ఒక అనుమానాలు, ప్రశ్నలు ఉన్నాయి. నిజానికి అస్సాం,
అలాగే జమ్మూ కాశ్మీర్లో ఇటీవలే డీలిమిటేషన్ జరిగింది. అక్కడ డీలిమిటేషన్ చేసినటువంటి తీరు పూర్తిగా అనుమానాస్పదంగా అనేక వివాదాలకు కేంద్రీకృతమైంది. అక్కడ రూలింగ్లో ఉన్నటువంటి బీజేపీకి అనుకూలంగా అస్సాంలో డీలిమిటేషన్ చేశారు. దాని ఫలితంగా అక్కడ ఉన్నటువంటి విపక్ష పార్టీలకు ఇతర పార్టీలకు ఎలాంటి అవకాశాలు లేకుండా చేసేందుకు చాలా చిన్న భిన్నంగా నియోజకవర్గాల సరిహద్దులను మార్చడం, రిజర్వేషన్లు చేయడం, దీని కారణంగా రాజకీయ పార్టీల ప్రయోజనాలన్నీ కూడా దెబ్బతింటున్నాయి. ఫెయిర్గా ఈ డిస్ట్రిబ్యూషన్ జరగట్లేదు, ఫెయిర్గా డీలిమిటేషన్ జరగలేదు అనేటువంటి అనుమానాలు ఆల్రెడీ ఇప్పటికే రుజువయ్యాయి అస్సాం డీలిమిటేషన్ విషయంలో. కాబట్టి విపక్షాలన్నీ కూడా దీనిపైన భయపడుతున్నాయి. ఈ తరహాలో కనుక బిల్లు ఉంటే డెఫినెట్గా రాబోయేటువంటి రోజుల్లో డీలిమిటేషన్ కమిషన్ అడ్డుగా పెట్టుకొని బీజేపీ తనకు ఇష్టం వచ్చినట్టుగా ఈ నియోజకవర్గాలను మార్చేటువంటి అవకాశం ఉందనేది ప్రధానమైనటువంటి ప్రశ్న. వీటితో పాటు రెండోది ప్రధానంగా ప్రోరేటా బేసిస్లో తాము సీట్లను పెంచుతామని చెప్తున్నటువంటి ప్రభుత్వం ఆ అంశాన్ని ప్రోరేటా బేసిస్లో పలానా రాష్ట్రంలో పలానా సీట్ల సంఖ్య పెంచుతున్నాం అనేటువంటి విషయాన్ని నిర్దిష్టంగా ఆ బిల్లులో పొందుపరచలేదు. ఎందుకు పొందుపరచలేదు అనేది సూటిగా విపక్షాలు అడుగుతున్నటువంటి ప్రశ్న. ఈ అంశాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ లోక్సభ నేత మిథున్ రెడ్డి కూడా ప్రశ్నించారు. సో ప్రోరేటా బేసిస్లో తాము ప్రతి రాష్ట్రంలో సీట్ల సంఖ్యను పెంచుతాం, ఆంధ్రప్రదేశ్లో 25 నుంచి దాన్ని 38 వరకు 39 వరకు తీసుకొస్తామని చెప్పి ప్రభుత్వం చెప్తుంది. తెలంగాణలో 17 నుంచి 26 వరకు సీట్లను పెంచుతామని ప్రభుత్వం చెప్తుంది. కానీ ఎందుకు ఆ విషయాలన్నిటికీ కూడా బిల్లులో పెట్టడం లేదనేది ప్రధానంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించింది. నిజానికి ఈ అంశాలన్నీ ప్రభుత్వం వాగ్దానం చేస్తున్నటువంటి సమయంలో నేరుగా ఆ వాగ్దానాన్ని ఇన్కార్పొరేట్ చేస్తే వచ్చేటువంటి సమస్య ఏంటి అనేది ప్రధానంగా ఉత్పన్నమవుతున్నటువంటి ప్రశ్న. నిజానికి ఈ అంశాన్ని ప్రత్యేక హోదా అంశంపైనే గతంలో ప్రధానమంత్రిగా ఉన్నటువంటి మన్మోహన్ సింగ్ ఆంధ్రప్రదేశ్కు ప్రత్యేక హోదా ఇస్తామని వాగ్దానం చేసి కూడా ఇప్పటివరకు ప్రభుత్వం అమలు చేయలేదు. సో నోటి మాటగా చెప్పినటువంటి వాగ్దానాలకు విలువ లేకుండా పోయింది, చట్టబద్ధత లేదు. కాబట్టి ఈ రకంగా నోటి మాటలు కాకుండా అన్ని అంశాలు కూడా ఖచ్చితంగా ఇన్కార్పొరేట్ చేయాలి, బిల్లులోనే పెట్టాలనేది ప్రధానంగా అడుగుతున్నటువంటి డిమాండ్. సో ఇదే తరహాలో అనేక విపక్షాలు కూడా ప్రభుత్వం చెప్తున్నటువంటి విషయాలన్నీ కూడా అందులో పొందుపరచాలని కోరుతున్నాయి. కానీ ఆ మేరకు ఇటు అసదుద్దీన్ ఓవైసీ కూడా కొన్ని సవరణలు ప్రతిపాదించారు. ఆ సవరణలను కూడా ఇన్కార్పొరేట్ చేయాలని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినటువంటి పరిస్థితి. సో ఓవరాల్గా ఇలా అనేక అంశాలు అనేక ప్రశ్నలు లేవనెత్తున్నాయి. సో ఈ ప్రశ్నలకు హోంమంత్రి సమాధానం కాసేపట్లో ఇవ్వబోతున్నారు. సో దాన్ని బట్టి ఓటింగ్ ప్యాటర్న్ ఉండబోతోంది. రైట్ వెంకటేష్, థ్యాంక్ యూ.